నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను చూడండి. పండితులే కాదు, మామూలు అతి సామాన్యమైన పామరుల్లో కూడా చాలా గొప్ప జ్ఞానం ఉంటుందని. వాళ్ళని కదిలిస్తే అనేక విషయాలు, మనకు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మనకి తల దిమ్మ తిరిగేట్టుగా చెప్పగలిగినటువంటి వాళ్ళు ఉంటారు అని. దానికి కూడా మాస్టర్ గారు చక్కని ఎగ్జాంపుల్ చెప్పారు. మన ఇంట్లో ఉన్నటువంటి వంటింట్లో ముఖ్యంగా పప్పులు, పోపు సామాన్లు కొద్దిగా ఉంటాయి. వాటితోనే మనకు కావలసిన వంట చక్కటి రుచితో తయారు చేస్తూ ఉంటుంది మన అమ్మ. ఆ వంట రుచిని అనుభవిస్తున్న పిల్లవాడు ఒకసారి హోల్సేల్ దుకాణానికి వెళ్ళాడు. అక్కడ చాలా పప్పు బస్తాలు, జీలకర్ర బస్తాలు, ఆవాల మూటలు ఎన్నెన్నో పడున్నాయి. ఆ పిల్లవాడు వాటిని చూసి ఆశ్చర్యపోయి, ఒరేయ్, మన వంటింట్లో కాసిని ఉంటేనే అమ్మ ఎంతో చక్కగా వంట చేసి పెడుతోంది. ఇక్కడ ఇంత లెక్కలేనంత పెద్ద మొత్తాలలో సరుకులున్నాయి. ఈ కొట్టుగల ఆయన మన అమ్మ కన్నా ఇంకెంత బాగా వంట చేస్తాడో అనుకున్నాడట. అలాగే పండితుడి బుర్ర ఆ హోల్సేల్ దుకాణంలాగా ఉంటుంది. ఆ పండితుడి యొక్క బుర్ర ఈ హోల్సేల్ దుకాణంలో బస్తాల నిండా ఎలా అయితే నాలెడ్జ్ కూడా తన బుర్రలో బస్తాల నిండా నాలెడ్జ్ ఉందనేటటువంటి భావనలో ఉంటాడు. ఎన్నో శాస్త్రాలు, పురాణాలు ఆ బుర్రలో ఉంటాయి కదా. కానీ ఆ పెద్ద దుకాణం వాడు మంచి వంటవాడు అవ్వడం ఎంత సాధ్యమో, పండితుడికి సమన్వయం అందడం కూడా అంతే సాధ్యం. కొట్లో వస్తువులు కొనుక్కుని మన వంట చేసుకుని అనుభవించినట్టు పండితుల దగ్గర తగుమాత్రం నేర్చుకున్న వారు పండితుల కన్నా ఎక్కువగా జీవితంలో సుఖపడుతున్నారు. ఎన్ని విషయాలు తెలిసిన విషయాలు ఆచరణలో పెట్టకుండా సమన్వయం లభించదు, అనుభూతి సిద్ధించదు. పాండిత్యం ఆచరణకు దాస్యం చేసిన వాడు పండితుడు యోగి అవుతున్నాడు. ఆచరణ లేని పాండిత్యం గలవాడు నిరుపయోగి అవుతున్నాడు. అందుకే అంటాను కదా, నేను ఇప్పుడు యోగులం కాకపోయినా నిరుపయోగులం కాకూడదని. కాబట్టి ఇక్కడేంటి మనకు అర్థమైంది? ఆ పిల్లవాడు ఏమనుకున్నాడు? వంట ఇంట్లో అమ్మ చిన్న డబ్బాల్లోనే పెట్టుకుని వంట ఇంత బాగా చేస్తోంది, ఈ హోల్సేల్ దుకాణాలు బస్తాల నిండా పెట్టుకున్నటువంటి ఇతడు ఎంత బాగా వంట చేస్తాడో అనుకున్నాడు. అలాగే పండితుడి బుర్రలో చాలా ఉంటుంది నాలెడ్జి, శాస్త్రాలు అధ్యయనం చేసి. కానీ ఆ పాండిత్యాన్ని ప్రజలకి అందుబాటులో ఉంచి అమ్మ ఎట్లయితే రుచిగా వండి పెడుతుందో అలా రుచిగా వండి పెట్టి వడ్డించగలిగే నైపుణ్యం లేకపోతే ఏమవుతుంది? ఆ పాండిత్యం కాస్త నిరుపయోగం అవుతుంది. ఇది మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటి సమన్వయం. అర్థమైందా? ఎంత బాగా చెప్పారో?